హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పొటాటో క్యారెట్ ఫ్రై అయితే చేశానండి. దీంట్లోకి నేను కరివేపాకుతో కూడిన మసాలా పౌడర్ అయితే రెడీ చేసి ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉందండి. ఇది మనకి పప్పుచారులోకైనా, సాంబార్‌లోకైనా, రసంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రొసీజర్ అయితే చూద్దామండి. మీరు కూడా ట్రై చేయండి. దీనికి నేను 4 బంగాళదుంపలు తీసుకున్నాను. ఒక 3 క్యారెట్లు అయితే తీసుకున్నానండి. ఈ క్యారెట్‌ని ఇట్లా చివర్లను కట్ చేసుకొని 3 క్యారెట్‌లని పీల్ తీసుకోవాలండి. మొత్తం నీట్‌గా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలనమాట. ఇట్లా ఈ సైజులో అయితే సరిపోతున్నాయన్నమాట. ఇవి సైడ్‌కి పెట్టుకోవాలి. అలాగే పొటాటోస్‌ను కూడా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొటాటోస్ కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మెత్తగా పడకుండా పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటాయన్నమాట. దీంట్లో సాల్ట్ వాటర్‌లో వేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి రెడీగా పెట్టుకోవాలి. దీని తర్వాత మనము బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత క్యారెట్, పొటాటో 2 వేసి కలుపుకోవాలండి. దీంట్లోనే మనము సాల్ట్ కూడా వేసుకోవాలి. క్యారెట్, పొటాటోస్ 2 ఒకేసారి వేసుకోవాలండి. 2 కలిపే ఫ్రై అవుతా ఉంటాయన్నమాట మనకి. మనం చూసారు గదా! నేను పొటాటోస్ కొద్దిగా పెద్ద పీసెసే కట్ చేశాననమాట. దీనికి కావాల్సిన సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి. అప్పుడే మనకి క్యారెట్ పొటాటోస్ కూడా సాల్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. ఇట్లా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మూత పెట్టుకొని మధ్యలో తీసి తిప్పుతూ ఉండాలనమాట. దీన్ని ఒక సైడ్‌కి పెట్టేసుకొని ఇంకో చిన్న బాండీలో దీనికి ఇప్పుడు పౌడర్ తయారు చేద్దాము. దీనికి నేను 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర, కొద్దిగా 1 ఇంచి కొబ్బరి, చెక్క, లవంగాలు, కరివేపాకు తీసుకొని ఫ్రై చేశానండి. దీంట్లోకి నేను ఎండుమిర్చి కూడా వేశాను. ఎండుమిర్చి అంటే కారం యూజ్ చేయట్లేదనమాట. మనకెంత కారం కావాలో అంత అన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలనమాట. నేనైతే 5 అయితే యూజ్ చేశాను. లాస్ట్‌లో కొద్దిగా చిన్నుల్లిపాయ వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత మనకు ఆరిన తర్వాత పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. చూడండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. కరివేపాకు కూడా ఈలోపు మనకి ఈ క్యారెట్, పొటాటో అనేది 70% కుక్ అయిపోతుందనమాట. చూడండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి. దీంట్లోకి పసుపును, ఆనియన్స్ ఇప్పుడు వేసానండి. ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి మనకి లాస్ట్‌కొచ్చేసరికి. అందుకనే మిడిల్‌లో వేశాను. ఫస్ట్‌లో వేస్తే మరి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో, పసుపును, ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని చూడండి ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. ఒక 2 మినిట్స్‌లోనే మగ్గిపోతాయండి మూత పెడితే. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పౌడర్ మిశ్రమాన్ని దీంట్లో ఎయ్యాలండి. నాకు కొద్దిగా పౌడర్ మిగిలింది. నేను వేరే కర్రీస్‌లోకైతే యూజ్ చేస్తాను. మనకి ఈ కర్రీకి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత మాత్రమే పౌడర్ యూజ్ చేసుకోండి. చూడండి ఆల్రెడీ మనకి కారంలాగా కనిపిస్తుంది గదా! దాన్ని బట్టి మనకు తెలిసిపోతుందనమాట ఎంత కారం వేయాలో. చూడండి నేనైతే హాఫ్ క్వాంటిటీనే వేశాను. వేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి చూడండి. ఆల్రెడీ చూడండి కారం అనేది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం గదా! ఎండుమిర్చి అవన్నీ ఎక్కువ టైం ఏం పట్టదు. లాస్ట్‌లో ఇట్లా కొత్తిమీర చల్లుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ ఇదనేది మనకి పప్పుచారులోకి కానీ, ఒట్టిది కూడా బావుంటుందండి. రసంలో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్